హలో అండి అందరికీ. ఈ మ్యాంగో పుడ్డింగ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మ్యాంగో సీజన్ ఉన్నంత కాలం ఇది చేసుకొని తినొచ్చండి. ముందుగా సగ్గుబియ్యాన్ని 2 స్పూన్స్ వేసుకొని నానబెట్టేసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కావాల్సిన మిల్క్, కస్టర్డ్ పౌడరు, సగ్గుబియ్యము, మ్యాంగో. ముందుగా మ్యాంగోని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మిల్క్ని కాగబెట్టుకొని ఇందులోకి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లేదంటే డైరెక్ట్ పొడి వేయటం వల్ల మిల్క్లో అది ఉండలు కట్టుకొని వెళ్తుంది. సో అందుకే ముందుగా కొంచెం వాటర్ వేసి ఆ కస్టర్డ్ పౌడర్ వంటలు లేకుండా కలుపుకొని పాలలోకి యాడ్ చేసుకుంటాం. కొద్దిగా పాలు మరిగిన కొద్దీ ఆ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కొద్దిగా పాలు చిక్కగా వస్తాయండి. చిక్కగా వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ మ్యాంగోస్ ముక్కల్లోకి పాలు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ లెక్క ఇది బాగా జెల్లీగా వస్తుంది. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ మొత్తం ఇలా షేప్గా వేసుకోవాలి. దీనిపైన కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకుంటాం. షుగర్ వేయకుండా ఇలా మిల్క్ మేడే మొత్తం స్వీట్ని కన్జ్యూమ్ చేసేలాగా వేసుకుంటాం. దీని తర్వాత దీనిపైన మళ్ళీ చిన్న మ్యాంగో ముక్కలు కట్ చేసుకున్నటివి అలానే ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుంటాము. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇలా పైన మళ్ళీ మ్యాంగోస్ ముక్కలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా పైన మళ్ళీ ఒకసారి మిల్క్ మేడ్ వేసుకుంటాం. షుగర్ వేయం కదా, తీపి సరిపోదని చెప్పేసి ఇలా లేయర్స్గా వేసుకుంటాం. ఫైనల్గా ఇందులోకి దీని మీద చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి.